హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం నజరుద్దీన్ అవంతి అనే ఒక చందమామ కథ. ఈ కథ రాసిన వాళ్ళు ఎంఎల్ నరసింహారావు గారు అనమాట. ఇదేంటంటే చైనాలో ఈ నజరుద్దీన్ అవంతి అనే ఒక హాస్యగాడు ఉండేవాడు అనమాట. అతని గురించి అందరూ చాలా హాస్యంగా కథలు బోల్డ్ చెప్పుకుంటూ ఉండేవారనమాట. అందులో కొన్ని చెప్పుకుందాం మనం. అదేంటంటే ఒక రోజు రాత్రి అవంతి శ్మశానం మీదుగా ఎక్కడికో వెళ్తున్నాడు అనమాట. ఎక్కడికో వెళ్లాల్సి వచ్చి బయలుదేరాడు. ఆ దారి శ్మశానం మీద దాటి వెళ్ళాలన్నమాట. అందుకని శ్మశానం దాటుకొని వెళ్తుంటే అతని వెనకగా కొంతమంది గుర్రాలు ఎక్కి వస్తున్నారనమాట. గుర్రాల మీద వస్తూ ఉంటుంటే అవంతి చూసి అనుకున్నాడు, అమ్మో వాళ్ళెవరో దొంగలై ఉంటారు అని చెప్పి ఏం చేస్తాడు, అవంతి భయపడి ఆ శ్మశానంలో ఉన్న ఒక సమాధిలో దూరి దాక్కుంటాడనమాట. ఈ గుర్రం మీద వస్తున్న వాళ్ళు కూడాను ఈ అవంతిని చూస్తారు. ఈ అవంతి ఆ సమాధిలోకి దూరి దాక్కోవటం చూసి వాళ్ళు అనుమానించి వాళ్ళు ఏం చేస్తారు, ఆ సమాధి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతారు. ఎవరిని? ఈ అవంతిని. అడిగేటప్పటికి అవంతి ఏం చేస్తాడు, సమాధిలోంచి తల కొంచెం ఇలా బయటికి పెట్టి నేను చచ్చిపోయిన వాడిని అని సమాధానం చెప్పి నన్ను ఈ సమాధి కింద పాతి పెట్టారు అని చెప్తాడనమాట. అనేటప్పటికీ ఆ గుర్రం మీద వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యో ఇంత రాత్రి వేళ చచ్చిపోయిన వాడు ఎందుకు పైకి రావాల్సి వచ్చింది అని అడుగుతారు వాళ్ళు. అడిగేటప్పటికి అవంతి ఏం చేస్తాడు, ఏముంది చల్లగాలి కోసం వచ్చాను అంటాడనమాట. అనేటప్పటికీ ఈ గుర్రం మీద వచ్చిన వాళ్ళు అంటారు, అదేంటి చచ్చిపోయిన వాళ్ళకి చల్లగాలి అవసరమా అని అడిగేటప్పటికి అవంతి అంటాడు, అవసరం లేదు, నేనే పొరపాటు పడ్డాను అంటూ ఇంకా కొంచెం సమాధి లోపలికి దూరి కూర్చుంటాడనమాట వాడు. ఇంకోసారి ఏమవుతుంది, అవంతి ఇంట్లోనూ దొంగలు పడతారనమాట. దొంగలు పడి ఈ దొంగలు చూసేటప్పటికి అవంతికి భయం వేసి ఏం చేస్తాడు, ఒక పెట్టెలో దాక్కుని ఉంటాడనమాట. ఆ దొంగలు ఇల్లంతా వెతికి ఏమీ దొరక్క ఈ పెట్టె చూసి ఈ పెట్టెలో ఏముందో అని చెప్పి పెట్టి చూసేటప్పటికి ఏముంది, పెట్టి మూత తీసి చూసేటప్పటికి అందులో ఈ అవంతి ఉంటాడు. అప్పుడు ఆ దొంగలు అంటారు, ఓహో నువ్వు ఇక్కడున్నావా అని అడుగుతారు వాళ్ళు. అడిగేటప్పటికి అవంతి ఏం చెప్తాడు, ఏదైనా సరే సరదాగా హాస్యంగా మాట్లాడటం అలవాటు కదా అవంతికి. అందుకని ఆ దొంగలతో అంటాడు, ఏముంది, మీకు కావాల్సింది ఏది మా ఇంట్లో లేదు కదా, అందుకని నాకు సిగ్గు వేసి ఈ పెట్టెలో దాక్కున్నాను అని సమాధానం చెప్తాడనమాట. ఆ దొంగలు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకోసారి మళ్ళీ ఈ అవంతి ఇంట్లోనే మళ్ళీ దొంగలు పడి ఈసారి ఏం చేస్తారు, ఆ ఇంట్లో ఉన్న చిన్న చితక సామాన్లంతా మోసుకుపోతూ ఉంటారనమాట. ఇంకా ఏవో రెండు చిన్న సామాన్లు మిగులుతాయి. అవి ఈ అవంతి పట్టుకుని వాళ్ళ వెనకాలే బయలుదేరి వాళ్ళతో పాటు వెనకాలే నడుస్తూ ఉంటాడనమాట. అందులో ఒక దొంగ చూసి వెనక్కి తిరిగి చూసి, ఏంటి అవంతి ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేటప్పటికి అప్పుడు అవంతి అంటాడు, ఏమీ లేదు, చాలా రోజులుగా నేను ఇల్లు మారదాం అనుకుంటున్నాను, కానీ ఆ బండి ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఇవాళ మీ పుణ్యమా అని ఇల్లు మారే అవకాశం నాకు దొరికింది అని నవ్వుతూ సమాధానం చెప్తాడనమాట. ఏంటంటే ఇంట్లో ఉన్న ఏదో కొంచెం ఆ పెద్ద సామాన్లు ఈ దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు కదా, ఇంకొకటో రెండో చిన్న సామాన్లు వదిలేశారు. ఆ చిన్న సామాన్లు రెండు వాడు చంకలో పెట్టుకొని ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరుతున్నాడు అనమాట. అందుకని దొంగలను చూసి ఈ అవంతి ఏం చెప్తాడు, ఇలా నవ్వుతూ చెప్తాడనమాట, ఇల్లు మారటానికి నా దగ్గర డబ్బులు లేవు, నేను అందుకని ఇన్నాళ్ళు ఇల్లు మారలేకపోయాను, ఇప్పుడు ఇల్లు మారటానికి నాకు బండి అవసరం లేదు కదా, అందుకని ఇల్లు వెతుక్కుంటూ వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్తాడనమాట. ఇంకొకసారి ఏమవుతుంది, ఒక మిత్రుడు ఈ అవంతిని అడుగుతాడు, నీకు సూర్యుడు అంటే ఇష్టమా చంద్రుడు అంటే ఇష్టమా అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి అవంతి అంటాడు, నాకు చందమామ అంటేనే ఇష్టము అంటాడు. అంటే ఎందుకు చందమామ అంటే ఇష్టము అని ఆ ఫ్రెండ్ మళ్ళీ అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ అవంతి అంటాడు, చూడు, పట్టపగలు మనకి బోళ్ళంత వెలుతురు ఉంటుంది కదా, అప్పుడు వస్తాడు సూర్యుడు, మనకి ఏం ప్రయోజనం, వెలుతురున్నప్పుడు వచ్చి మళ్ళీ వెలుతురిస్తాడు, చందమామ చూడు చక్కగా చీకటి పడినతో వచ్చి మనకి కొంచెమైనా వెలుతురిస్తుంది, అందుకని నాకు చందమామ అంటేనే ఇష్టము అంటాడనమాట. అనేటప్పటికీ ఆ సమాధానం విని ఆ మిత్రుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొకసారి ఏమవుతుంది,
ఇంకొక అతను అడుగుతాడు, ఇదేంటి ప్రపంచంలో ఉన్న నీరంతా నిప్పు అంటుకొని మండటం మొదలుపెట్టిందనుకో, అప్పుడు ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఏమైపోతాయి అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ అవంతి ఏం చేస్తాడు, ఒక్క నిమిషం ఆలోచించి, ఏముంది అంత పనే జరిగిందే అనుకో, అప్పుడు ఆ చేపలన్నీ పైన పక్కనే ఉన్న చెట్లెక్కి పైకి వెళ్ళిపోతాయి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ అడిగిన అతను మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకోసారి ఏమవుతుంది, ఇదేంటి తెల్లవారుగానే మనుషులంతా లేచి అన్ని వైపులకి అలాగ వెళ్ళిపోతూ ఉంటారు, దీనికి కారణం ఏమిటి అని చెప్పి ఒక మిత్రుడు, అంటే ఒక ఫ్రెండ్ అనమాట, ఈ అవంతిని అడుగుతాడు. అడిగేటప్పటికి, అయ్యో పిచ్చి మొహల్లారా, మీకు తెలీదా ఏంటి, ఎందుకు అలా మనుషులందరూ అలా ఉదయం మార్నింగ్ లేవగానే అటు ఇటు ఎందుకు పరిగెత్తుతారో, ఎందుకు వెళ్తారో తెలియదా, మనుషులందరూ ఒకే వైపుకి వెళ్ళారనుకో అప్పుడు భూమి ఒరిగిపోదా ఏంటి, అందుకని అందరూ తలో పక్కకి వెళ్తారు అని చెప్తాడనమాట అవంతి. ఆ ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటారు. అలాగే ఇంకోసారి ఏమవుతుంది, ఈ చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు అదేంటి ఆ శవపేటిక ముందు నడవాలా మనం వెనక నడవాలా అని ఒక ఫ్రెండ్ అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ అవంతి అంటాడు, వెనక నడవక్కర్లేదు, ముందు నడవక్కర్లేదు, మన ఇష్టం ఎక్కడో ఒక చోట నడవచ్చు, కానీ శవపేటిక లోపలికి వెళ్లకుండా ఉంటే చాలు మనం అని నవ్వుతూ చెప్తాడనమాట. ఇంకోసారి ఏమవుతుందంటే, ఈ అవంతికి ఒక దారి తప్పిపోయిన గొర్రె కనిపిస్తుంది అనమాట. అంటే యజమాని ఆ గొర్రెల గుంపులోంచి బయటకు వచ్చేసిన ఒక గొర్రె కనిపిస్తుంది అనమాట. కనిపించేటప్పటికి అవంతి ఏం చేస్తాడు, దాన్ని తీసుకుని వచ్చి ఇంటికి తీసుకొచ్చి కోసేసుకుని తినేస్తాడనమాట. తినేసేటప్పటికి ఈ విషయం ఒక ఫ్రెండ్కి తెలుస్తుంది. తెలిసి ఆ ఫ్రెండ్ అంటాడు, అదేంటి అవంతి అట్లా చేసావు, ఆ గొర్రెని తీసుకొచ్చి చంపేసి తినేసావు, పాపం కాదా, భగవంతుడు అడిగితే ఏం సంజాయిషి చెప్తావు నువ్వు, చాలా పాపం అంటాడనమాట. అనేటప్పటికీ ఈ అవంతి అంటాడు, ఏముంది నేను గొర్రెని తినలేదని చెప్తాను అంటాడు. అనేటప్పటికీ ఆ మిత్రుడు అంటాడు, అదేంటి ఆ గుర్రమే నీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఈ అవంతి అంటాడు ఒక నవ్వు నవ్వి, అయ్యో గొర్రె వస్తే ఇంకా చిక్కే ఉందయ్యా బాబు, దాన్ని తీసిపోయి దాని యజమానికి తిరిగి ఇచ్చేస్తాను అంటాడనమాట. అలాగే ఇంకోసారి ఏమవుతుంది, అవంతికి డబ్బులు కావాల్సి వస్తుంది అనమాట. డబ్బులు కావాల్సి వచ్చి ఏం చేస్తాడు, ఎలాగైనా సరే ఇవాళ మనం ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి, కనీసం బరువులు మోసైనా మూటలు మోసైనా సరే మనం డబ్బులు సంపాదించాలి అనుకుని ఏం చేస్తాడు, ఆ బరువులు మోయటానికి కావాల్సిన తాళ్ళు అవన్నీ పట్టుకొని బజారుకి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పెద్ద మనిషి ఏం చేస్తాడు, కొన్ని పింగాణి సామాన్లు కొనుక్కొని ఒక కొయ్య పెట్టెలో పెట్టుకొని, అంటే ఒక అట్ట పెట్టి అనమాట, చెక్క పెట్టి అందులో పెట్టుకొని కూలివాడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తాడు, కూలీ డబ్బులు ఇవ్వను కానీ మీకు 2-3 సలహాలు ఇస్తాను అని అందరితో చెప్తూ ఉంటాడనమాట. అందుకని ఎవ్వరు అతనికి కూలీకి రారనమాట, ఆ పెట్టెని తీసుకుని వెళ్ళడానికి ఎవ్వరు రారు. అయితే ఈ అవంతి ఏం చేస్తాడు, ఏముంది డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మనం, ఇట్లాంటి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు మనకెవరు దొరుకుతారు, ఆ సలహాలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా అని చెప్పి ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అవంతి అంటాడు, అయ్యా నేను మీ చెక్క పెట్టిని మోసుకొస్తాను, మీరు నాకు ఆ 3 సలహాలు నాకు చెప్పండి అని అంటాడనమాట. అనేటప్పటికీ ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు, సరే అని ఆ చెక్క పెట్టి అతనికి ఈ అవంతికి ఇస్తాడనమాట. ఈ అవంతి ఏం చేస్తాడు, ఆ చెక్క పెట్టిని తీసుకొని అతని వెనకాలే నడుస్తూ ఉంటాడనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతన్ని అడుగుతాడు, అయ్యా ఏంటి మీరు ఇచ్చే ఆ 3 సలహాలు ఏంటో సెలవిస్తారా అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ పెద్ద మనిషి అంటాడు, చెప్తాను ఉండు, ఒకటి ఫస్ట్ది ఏంటంటే తిండి తినటం కంటే పస్తువులు ఉండటం మంచిది అని ఎవరైనా చెప్పారనుకో ఆ విషయం నమ్మకు అంటాడనమాట ఆ పెద్ద మనిషి. అనేటప్పటికీ బాగానే ఉంది అనుకుంటాడు అవంతి. అనుకుని ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద మనిషి అంటాడు, ఇంకో 2వ సలహా ఇస్తున్నాను విను, ఇదేమిటి అంటే సవారీ చేయటం కంటే కాలినడకనే నడవటం, అంటే ఏదైనా బండి ఎక్కి వెళ్ళటం కంటే కాలినడకనే వెళ్ళటం మంచిది అని ఎవరైనా చెప్పారనుకో అది కూడా నమ్మకు అంటాడనమాట.
అనేసప్పటికి అవంతి బాగానే ఉంది అనుకుంటాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు, నీకు ఇంకొక విషయం చెప్తున్నాను చూడు, ఇంకో మూడో సలహా చెప్తున్నాను చూడు, ఎవరైనా సరే నీకన్నా మూర్ఖుడైన కూలివాడు ఉన్నాడని ఎవరైనా అంటే నమ్మకు అంటాడనమాట. అనేటప్పటికీ ఈ అవంతి ఏం చేస్తాడు, తన నెత్తి మీద ఈ చెక్క పెట్టుకుని మోసుకుంటూ వస్తున్నాడు కదా, దాన్ని ఒక్కసారి కిందకి విసిరి కొడతాడనమాట. విసిరి కొట్టి ఈ పెద్ద మనిషితో అంటాడు, ఈ పెట్టెలో ఉండే పింగాణి సరుకు పగిలిపోయిందని ఎవరైనా చెప్పారనుకో నమ్మకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఈ పెద్ద మనిషి తెల్లమొహం వేసుకొని అలా చూస్తూ ఉంటాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.